హాయ్ అండి, వెల్కమ్ టు సావిత్రి ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ టైలరింగ్. 3 లేయర్స్ హ్యాండ్ అండి. ఇది షార్ట్ హ్యాండ్ కింద అయితేనే బాగుంటుంది ఫుల్బో కంటే. ఇది వచ్చేసి ఫస్ట్ లేయరు, ఇది వచ్చేసి సెకండ్ లేయరు, థర్డ్ లేయరు. ఇది ఇలా రౌండింగ్ ఉన్న కట్ వర్క్ అయితేనే బాగుంటుంది. ఈ డిజైనే కాదు, ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు అండి. ఇట్లా రౌండింగ్ ఉన్న కట్ వర్క్ అయితేనే బాగుంటుంది. కాకపోతే నేను ఈ డిజైన్ వేసాను. ఇది హిప్ బెల్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఈ హ్యాండ్ లేయర్స్ ఎంత లాంగ్లో వేసుకోవాలో చూడండి. ఇంత మినిమం ఇంత లాంగ్లో ఇంత లెంత్లో వేసుకుంటే మనం ఇలా హ్యాండ్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు లేయర్స్ లాగా. దీన్ని స్టిచ్ చేస్తే ఎలా ఉందో చూపిస్తా అండి. స్టిచ్ చేస్తే వీడియో పెట్టడానికి నాకు ఇప్పుడు కుదరట్లేదండి. నేను నెక్స్ట్ టైం వీడియో తప్పకుండా తీస్తా. చూడండి, ఇది స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. ఏదైనా చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏ పనిలోనైనా చిన్న వే ఉంటుందండి, ఈజీ వే. దాన్ని మనం తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఎక్కడైనా మనం 4 సార్లు కాకపోయినా 5 సార్లు అయినా ఎన్ని టైమ్స్ చేశారన్నది కాదు, దాన్ని ఎంత నీట్గా మలిచారు, దాన్ని ఎంత ఈజీగా చేశారనేదే ముఖ్యం. ఒక పనిలో అట్లా అలవాటు అయిపోతే నెక్స్ట్ ఏ పనిలోనైనా ఆ విధంగానే వస్తుందండి. ఇది చూడండి, ఇది లేయర్స్ వచ్చింది, 3 లేయర్స్. షార్ట్ హ్యాండ్ అయితేనే బాగుంటుంది ఎల్బో కంటే. ఇది షార్ట్ హ్యాండే, 3 లేయర్స్ వచ్చాయి మొత్తం. ఇది ఎలా స్టిచ్ చేయాలో చాలా ఈజీగానే ఉంటుందండి, అంత హార్డ్గా ఉండదు. నేను నెక్స్ట్ టైం మీకు ఈ మంచిగా అర్థమయ్యేలాగా నేను వీడియో తీసి పెడతా అండి ఎలా కుట్టాలో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.